హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ తెలుగు ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మీరు యూనివర్స్కి ఫాస్ట్గా కనెక్ట్ కావాలి అని అంటే ఏం చేయాలి అనేది ఒక అడ్వాన్స్డ్ టెక్నిక్ చెప్తున్నానండి. ఈ టెక్నిక్ ఏదో నార్మల్గా ఇలా చెప్పేశాను కదా అని లైట్ తీసుకొని పక్కన పడేసి లేకపోతే వినేసి ఒకసారి వదిలేయడం చెయ్యొద్దు. దీన్ని మీరు కనుక ఇప్పుడు చేయడం మొదలు పెడితే మీ లైఫ్లో చాలా మార్పులు వస్తాయి. మీరు యూనివర్స్తో చాలా కనెక్ట్ అవుతారు. అట్ ద సేమ్ టైం మీరు అనుకున్నవి ఏమైనా సరే చాలా ఫాస్ట్గా జరుగుతాయి. కానీ మీరు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ చేయాలండి. ఇది ఎవరి కోసం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకోసం చేయాలి? ఎవరి కోసమైనా చేయొచ్చండి. మీ భర్త కోసమైనా, మీ పిల్లల కోసమైనా, లేకపోతే వాళ్ళ జాబ్స్ కోసమైనా, పెళ్ళి కోసమైనా, లేకపోతే మీలో ఉన్నటువంటి లిమిటెడ్ బిలీవ్స్ని వదిలేయటం కోసమైనా సరే, లేదా మీలో ఉన్న గుడ్ క్వాలిటీస్, లేదా ఇప్పుడిప్పుడే మీరు మారబోతుంటే దాన్ని ఇంకా పెంచుకోవడానికి దేన్నైనా సరే మీరు ఈజీగా ఇప్పుడు నేను చెప్పే ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్ ద్వారా మీ లైఫ్ని చక్కగా హ్యాపీగా సంతోషంగా మార్చుకోవచ్చు. ఈ టెక్నిక్ని చేయాలంటే మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. కోపం కానీ, బాధ కానీ, విసుగు కానీ, ఇలా మనల్ని బ్లాక్ చేసేవి ఏవైతే ఉంటాయో వాటి కోసం గనక మీరు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఈ మెడిటేషన్ని చెయ్యకండి. నేను రికమెండ్ చేయను. ఎందుకంటే ఫలితాలు రావు, ప్లస్ వచ్చినా కూడా ఎక్కువ కాలం నిలబడవన్నమాట. మీ కోరిక నెరవేరదు. అప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే చక్కగా ఒక పక్కన కూర్చొని ప్రశాంతంగా బ్రీత్ వర్క్ చేయండి. మంచిగా శ్వాస మీద ధ్యాస పెట్టండి. మీకు ఏదైనా బ్రీతింగ్ టెక్నిక్ తెలిస్తే అది చెయ్యండి, లేకపోతే ఏం పర్వాలేదు. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ ఉంటారు కదా, ఏదైతే ఉంటుందో దాన్ని గమనించండి. అప్పుడు మీ ఆలోచనలో ఒక తాకిడి తగ్గుతుంది, నార్మల్ అవుతారు. ఆహా, ఇప్పుడు నేను నార్మల్గా ఉన్నానని మీకు అనిపించినప్పుడు ఇది స్టార్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు యూనివర్స్ నుంచి ఒక వైట్ కలర్ లైట్ ఉన్నటువంటి బాల్ మీ సహస్రార చక్రం నుండి నెమ్మదిగా దిగుతూ ఆజ్ఞాచక్రం అంటే థర్డ్ ఐ అంటాం కదండి, అక్కడ నుండి నెమ్మదిగా థ్రోట్ చక్ర అంటే విశుద్ధ చక్రం నుండి నెమ్మదిగా కిందకి దిగి అనాహత చక్రం అంటే హార్ట్ చక్ర గ్రీన్ కలర్లో ఉంది కదా. ఒకవేళ మీకు ఈ చక్రాస్ గురించి తెలియకపోతే ఇక్కడ కలర్స్ కూడా ఉన్నాయి. అందులో గ్రీన్ కలర్ చక్ర దగ్గర ఆగి ఆ బాల్ నెమ్మదిగా నెమ్మదిగా పెద్దదవుతూ ఎక్స్పాండ్ అయ్యి మీ దగ్గర అలా ఉన్నట్టుగా ఊహించుకోండి. ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఆ యొక్క లైట్ని గమనించండి. మీకు కావాల్సింది అక్కడికి తీసుకుని వచ్చి మీ కోరిక నెరవేర్చుకోవడానికి, ఓకే, మీ మనసులో ఉన్న బాధల్ని అన్నిటినీ మర్చిపోవడం కోసం ఆ లైట్ అక్కడ ఉన్నది అని అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ భూమి నుండి అంటే కోర్ ఆఫ్ ద పాయింట్, భూమి మధ్య నుండి ఒక రకమైన చక్కగా మంచిగా వెలుగుతున్నటువంటి ఒక లైట్ మిమ్మల్ని వెతుక్కుంటూ మిమ్మల్ని క్లీన్స్ చేయడానికి వస్తున్నట్టుగా భూమి నుండి వచ్చి, మీరు ఒకవేళ చైర్లో కూర్చున్నా పర్వాలేదండి, మామూలుగా నేల మీద కూర్చున్నా కూడా పర్వాలేదు, కానీ మీరు మెడిటేషన్ చేసుకోవడానికి మాత్రం కంపల్సరీ స్ట్రైట్గా కూర్చోవాలి. ఓకేనా అమ్మ? ఓకే, ఇప్పుడు ఆ ఒక లైట్ మీ యొక్క కాళ్ళ నుండి ముందుగా మూలాధార చక్రాన్ని తాకి అక్కడ నుండి స్వాదిష్టాన చక్రం నుంచి తర్వాత మణిపూరక చక్రం దగ్గరికి వెళ్ళి మళ్ళీ అనాహత చక్రం దగ్గరికి వచ్చేసినట్టుగా మీరు ఫీల్ అవ్వాలి. ఇప్పుడు ఈ రెండు బాల్స్ హార్ట్ చక్ర దగ్గర చక్కగా కలిసిపోయి ఒక మంచి వెలుగునిచ్చేటటువంటి లైట్గా మారిపోయి మీకు మొత్తం ఎక్స్పాండ్ అయిపోయి మీ బాడీలో ఉండేటటువంటి ప్రతి అణువుని కూడా ఒకే యూనివర్స్ తన సొంతం చేసుకుంటున్నట్టు, మీరు ఏది కావాలనుకున్నా, ఏది జరగాలనుకున్నా కూడా మీరు సిద్ధంగా ఉన్నట్టు, అది జరుగుతున్నట్టుగా మీరు ఫీల్ అవ్వాలి. ఓకే, నేను దేన్నైనా సాధించగలను, నా పిల్లల కోసం నేను దేన్నైనా చేయగలను, నా భర్త కోసం నేను దేన్నైనా చేయగలను, లేదా నా కోసం, లేకపోతే ఇంకెవరి కోసమైనా ఇంట్లో ప్రతి దాన్ని నేను సాధించగలను అన్న ఒక ధైర్యాన్ని మీరు ఆ యూనివర్స్ మీకు ఇచ్చినట్టుగా మీరు ఫీల్ అయ్యి మీరు చక్కగా ఇప్పుడు
కళ్ళని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేటప్పుడు అరచేతుల్ని బాగా రబ్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకొని అప్పుడు నెమ్మదిగా ఓపెన్ చేసి మీ హ్యాండ్స్ని చూసుకోండి. ఇప్పుడు మీరు మంచిగా క్లీన్స్ అయ్యారు. మంచిగా యూనివర్స్ నుంచి ఒక పవర్ ఆఫ్ లైట్ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మంచి శక్తివంతంగా చేసింది. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, మీరు ఒక పేపర్ని తీసుకోండి. ఆ పేపర్ని తీసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఏంటంటే దేనికోసం అంటే, ఇప్పుడు మీకు మీ భర్త మీరు ఉన్నారండి, ప్రేమ లేదా మీ ఇద్దరి మధ్యన, దెన్ అప్పుడు టేక్ పింక్ కలర్ పెన్. ఓకే, ఒకవేళ ఫాస్ట్గా చాలా థింగ్స్ జరగాలి, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు, సో నాకు జరగాలనుకుంటే రెడ్ కలర్ పెన్ని తీసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా మనీ ప్రాబ్లం ఉంది, బ్లాకేజెస్ ఉన్నాయి, స్టక్ అయిపోయాయి, ఇలా ఏమైనా అనిపిస్తే గ్రీన్ కలర్ పెన్ని తీసుకోండి. ఈ కలర్స్ పెన్స్ని ఏవైతే తీసుకుంటారో అప్పుడు మీకు ఒకవేళ నాకు ఇవన్నీ తెలియదండి, కలర్స్కి సంబంధించి నాకు అర్థం కావటం లేదు, సో నేనేం చేయాలనుకుంటే ఇప్పుడు అసలైన పని మీరు మొదలు పెట్టాలి. ఏంటో తెలుసా, మీరు ఎలా లెటర్ రాయాలి అని అంటే యూనివర్స్కి లేదా మీకు నచ్చిన ఒక గాడ్కి, ఒకవేళ మీకు విఘ్నేశ్వరుడు అంటే ఇష్టం, లేదా జీసస్ అంటే ఇష్టం, ఈశ్వరుడు అంటే ఇష్టం, అల్లా అంటే ఇష్టం, రిలీజియన్స్తో ఎటువంటి సంబంధం లేదండి, అసలు రిలీజియన్కి సంబంధించింది కాదు. కాబట్టి మీరు పైన రాసుకోండి మై డియర్, మీకు నచ్చిన దేవుడి పేరు, లేదా మీకు నచ్చిన ఇంకేదైనా సరే. ఇప్పుడు సైన్స్ మీద నమ్మకం ఉందనుకోండి, మై డియర్ యూనివర్స్ అనేసి ఇంకా అలా రాసుకోవచ్చు. మీరు ఇదే చేయాలని ఎలా పర్టికులర్గా ఏమీ లేదు. మీరు అప్పుడు ఏం రాస్తారంటే, మీరు మీ పాస్ట్కి లెటర్ రాస్తున్నట్టుగా రాయాలి. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మా బాబుకి ఉద్యోగం రాకుండా చదువు అయిపోయిన తర్వాత ఎన్నో రోజులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రతిరోజు లేచి పాపం ఎప్పుడు ఉద్యోగం వస్తుందా అని ప్రతి నోటిఫికేషన్ని చెక్ చేసుకుంటూ ఉండేవాడు. నేను తనతో పాటు బాధపడుతూ ఉండేదాన్ని. తర్వాత ప్రతి ఇంటర్వ్యూకి వెళ్ళేవాడు, వచ్చేవాడు, కానీ మా బాబుకి జాబ్ రాలేదు మై డియర్ యూనివర్స్. కానీ ఇప్పుడు నేను ఎలా ఉన్నానో తెలుసా మై డియర్ యూనివర్స్, చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నీకు ఈ లెటర్ రాయడానికి ముఖ్య కారణం ఏమిటనంటే, మా అబ్బాయికి జాబ్ వచ్చింది యూనివర్స్. మా అబ్బాయికి నేను ఎంత జీతం అయితే వస్తే తను లైఫ్లో సెటిల్ కాగలడు అని అనుకున్నానో అంత జీతం వస్తుంది. తన మొదటి జీతం నాకే ఇచ్చాడు తెలుసా నీకు. ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది, జీతం పెరిగింది, మా అబ్బాయికి ఇప్పుడు చక్కగా పెళ్లి కూడా చేసేయాలనుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది, మంచి అమ్మాయి దొరికింది, పెళ్లి కూడా అయిపోతుంది నా బాబుకి. అలాగే జాబ్లో కూడా అక్కడ కొలీగ్స్ కానీ బాస్ కానీ ఎప్పుడు చాలా బాగా చూసుకుంటారు. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది తెలుసా నీకు యూనివర్స్, అందుకోసమే నీకోసం నేను ఈ లెటర్ రాస్తున్నాను అని అలా లెటర్ రాయాలి. ఇది ఏ సమస్య కోసమైనా సరే, మీ వారు బిజినెస్ గురించి అయినా కూడా. ఇప్పుడు మీరు ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు కదండి, అది మీ పాస్ట్లో అయిపోయి ఒకవేళ మీరు కోరుకున్న కోరిక అయిపోయి మీరు సంతోషంగా అందులో ఉంటే ఎలా ఉంటారు అనే దాని గురించి ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను, అప్పుడు అలా ఉండేదాన్ని, అప్పుడు అలా చేసేవాళ్ళము, అప్పుడు అలా ఆలోచించాము. సో ఇప్పుడు అన్నీ మారిపోయినాయి యూనివర్స్, ఇప్పుడు చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉన్నాను, అందుకే ఎవరికి షేర్ చేసుకోవాలో తెలియక నీతో షేర్ చేసుకోవాలనిపించింది అని చెప్పి మీరు లెటర్ రాయండి. ఏ ప్రాబ్లం గురించి అయినా సరే మీరు ఈజీగా లెటర్ రాయొచ్చండి. సో ఈ లెటర్ ఏం చేయాలనంటే, ఒకవేళ మీరు దీన్ని డైరీలో రాశారనుకోండి, ప్రతిరోజు మెడిటేషన్ చేసుకొని ఒకసారి ఓపెన్ చేసి మీరు ఏం రాశారు డీటెయిల్గా రాయండి, ప్రతి పాయింట్ రాయండి. అసలుకి ఎలా అంటే, ఒకవేళ మీ అబ్బాయి జాబ్ వచ్చింది వెళ్ళారనుకోండి, జాబ్కి నోటిఫికేషన్ వచ్చింది, మా అబ్బాయి ఈ జాబ్ కోసం వెళ్ళాడు కదా, చక్కగా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి చక్కగా మంచిగా ఇన్షర్ట్ చేసుకొని తనకు నచ్చిన ఒక కలర్ వాట్ ఎవర్ బ్లూ అనుకుందాం, కాసేపు బ్లూ కలర్ షర్ట్ వేసుకొని బైక్ తీసుకొని క్లీన్ చేసుకొని కీ పెట్టిన తర్వాత స్టార్ట్ చేసుకుని సంతోషంగా వెళ్ళాడు. నేను ఇంటి దగ్గర తన ఫోన్ వస్తుందేమని ఎదురు చూస్తూ ఉన్నాను నేను. సో తన ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తుంటే మా అబ్బాయి రింగ్ చేశాడు.
ఓకే, మా అబ్బాయి పేరుని చూశాను, నేను కాల్ లిఫ్ట్ చేశాను, నాకు జాబ్ వచ్చింది అని మా అబ్బాయి చెప్పాడు, నేను చాలా సంతోషంగా ఉన్నా, మా వారితో ఇది షేర్ చేసుకున్నా, మా చుట్టాలతో నేను ఇది షేర్ చేసుకున్నా అని చెప్పి ఇలా ప్రతిదీ కూడా మీరు డీటెయిల్గా రాయండి. అది ప్రతిరోజు మీరు చదవడం వల్ల మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని నమ్ముతుందనమాట. ఓహో, ఓకే, ఇది ఇలా జరిగింది. సో మరి సబ్కాన్షియస్ మైండ్ నమ్మడం అంటే అది వెంటనే మన రియాలిటీలోకి రావాలి కదా. ఈ విషయం ఒక్కటైతే చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఎవరమైనా సరే లైఫ్లో ఏదో ఒక టైంలో ఏదో ఒకటి ఫేస్ చేస్తూనే ఉండాలి. మీరు ఫేస్ చేస్తూ ఆ ప్రాబ్లం దగ్గర ఆగిపోతారో, మీరు మీ ప్రాబ్లమ్ని ఫేక్ చేసి మీరు దాని నుంచి బయటపడి సంతోషంగా ఉంటారు అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మీకు ఒక ప్రాబ్లం వచ్చిందనుకో 10 మందితో షేర్ చేసుకోవద్దమ్మా. ఎందుకనంటే దానికి మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, మీరు పాడైపోతే చూడాలనుకునే వాళ్ళు ఉంటారు. ఓకే, అలాంటి నేచర్లో అలాంటి ఒక ప్రపంచంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనం దాన్ని ఎరుకుతో ఉండాలి, తెలుసుకోవాలి. ఓహో, ఎవరికి చెప్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, అసలు చెప్పకపోయినా కూడా నష్టం లేదండి. నిజం తెలుసా మీకు? మీరు వాళ్ళతో వీళ్ళతో షేర్ చేసుకుని దాని ఎనర్జీని మార్చే బదులు చక్కగా ఇంట్లో కూర్చోండి. హోపోనోపోనో ఫస్ట్ మీరు చేసుకోండి. మీరు ఎవరి కోసం చేయాలనుకుంటున్నారో వాళ్ళు అనుకున్నది సాధించినట్టుగా ఊహించుకుంటూ వాళ్ళకి హోపోనోపోనో చేయండి. ఇప్పుడు నేను చెప్పాను కదా టెక్నిక్, దాన్ని కూడా చేయండి. మీరు సాల్ట్ టెక్నిక్ కూడా చేయొచ్చండి. ఎక్కువ నెగిటివిటీ ఉన్నప్పుడు మంచిగా ఒక గాజు గ్లాస్ తీసుకొని, లేకపోతే ఏదైనా బాటిల్ తీసుకొని అందులో సాల్ట్ వేసి మీ అబ్బాయి పేరు, లేకపోతే మీ వారి పేరు, లేకపోతే ఇంకేదైనా ఉంటే కనుక వాళ్ళ పేరు, ఆ సమస్య రాసి చక్కగా ఫోల్డ్ చేసేసి మీరు ఆ బాటిల్లో వేసేసి 1 వీక్ ఒకసారి ఆ వాటర్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక ఇప్పుడు మీరు ఏదైతే రాశారో దాన్ని థర్డ్ ఐ, ఇప్పుడు న్యూ మూన్ నేను చేస్తున్నాను కదా ఈ వీడియో, ఈ టైంలో కనుక మీరు ఏది చేసినా కూడా చాలా ఫాస్ట్గా నెరవేరుతుందండి. మీరు మీ లెటర్లో రాసింది మొత్తం మీ థర్డ్ ఐలో ఊహించుకొని ఒక సినిమా వేసేయాలన్నమాట. అంత చక్కగా ఊహించుకొని మీరు చక్కగా మీ బాబుకి, లేకపోతే మీ వారికి, మీ పిల్లలకి, లేకపోతే మీ ఒంట్లో ఏదైనా సమస్య ఉన్నా, మీ పెద్దవాళ్ళకి ఏదైనా బాగోపోయినా ఆ లెటర్ మీద ఏం రాశారో దాన్ని మొత్తం ఒక సినిమా లాగా చూడాలన్నమాట. కానీ ఇవన్నీ చేసిన తర్వాత కూడా మళ్ళీ మీరు సమస్య గురించి మాట్లాడొద్దండి. ఇంత కష్టపడి చేసి, ఇంత ఇంట్రెస్ట్గా చేసిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి ఇంకా వస్తుందో రాదో, అవుతుందో లేదో, చేస్తుందో లేదో అని మాత్రం మీరు ఎప్పుడు అనొద్దండి. ఎందుకనంటే మనం హీలింగ్కి టైం ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, మనం అసలు ఈ భూమి మీదకి రావాలన్నా కూడా 9 months టైం తీసుకుంటాం కదండి. సో అలా దానికే అలా ఉన్నప్పుడు ఎప్పటి నుంచో తరతరాల నుంచి మనం తీసుకొచ్చుకున్న ఏ పాపపుణ్యాలు అన్నిటినీ మిక్స్ చేసుకున్నప్పుడు ఈరోజు ఈ బాధపడుతున్నామంటే ఎక్కడో ఏదో చేసాం. సో దాన్ని క్లియర్ చేయాలి. చేయడానికి దానికి కూడా యూనివర్స్కి మనం కొంత టైం ఇవ్వాలండి. మీరు దయచేసి నెగిటివ్గా ఆలోచించద్దు. స్పెషల్లీ ఈ టెక్నిక్లో మీరు చేయాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా మీ కోరిక నెరవేరితే మీరు దాన్ని షేర్ చేసుకోవాలి. మీ ఇంట్లో వాళ్ళతోనే షేర్ చేసుకుంటారో, లేతే పబ్లిక్ గ్రాటిట్యూడ్ అనేది కంపల్సరీ ఉండాలి అండి. అది ఏంటనంటే, మీరు అనుకున్నది జరిగితే గనక పబ్లిక్ గ్రాటిట్యూడ్ తెలియచేసుకుంటాను. అలాగే ఇంకేదైనా సరే మొక్కు అంటే లైక్ ఇంతమందికి అన్నం పెట్టిస్తాను, లేకపోతే ఆవుకి ఏదన్నా అంటే గడ్డి, లేకపోతే వాటికి పెట్టాలనుకున్నది ఏదన్నా పెడతాను, ఇలాంటిది ఏదైనా సరే, లేకపోతే పిల్లలకి చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తాను అని అనుకుంటారు కదా, అది కూడా చేయాలన్నమాట. పబ్లిక్ గ్రాటిట్యూడ్ తెలియచేయటం వల్ల మీరు ఒక సక్సెస్ స్టోరీ చెప్తే ఆ సక్సెస్ స్టోరీని చూసి మీ మీద నమ్మకంతో మరో 10 మంది దాన్ని ట్రై చేస్తారు. అలా ట్రై చేసినప్పుడు వాళ్ళ లైఫ్లో కూడా మంచి జరుగుతుంది. సో మంచి మీకు కూడా అది అప్లై అవుతుందన్నమాట. సో ఇది చేసిన తర్వాత ఎవరికైనా జరిగినప్పుడు వెంటనే పబ్లిక్ గ్రాటిట్యూడ్గా మెసేజ్ తెలియచేయండి. అప్పుడు అది వేరే వాళ్ళు చూసినప్పుడు దీన్ని మళ్ళీ యూజ్ చేసుకుంటారు. ఇక నెక్స్ట్, ఎలాంటి విష్నైనా సరే ఫాస్ట్గా చేయగలిగేది బేలీఫ్ అండి. మీరు ఒక బేలీఫ్ తీసుకొని మీరు ఎవరి కోసమైతే ఈ విష్ని చేయాలని అనుకుంటున్నారు వాళ్ళ పేరు, ఒరిజినల్, డేట్ ఆఫ్ బర్త్, విష్ ఫ్రంట్గా రాయండి. వెనక్కి తిప్పి ఇట్స్ డన్ అని 3 times రాయండి. ఓకే, కాసేపు మీ 2 అరచేతుల మధ్యలో పెట్టుకొని మీరు అనుకున్నదంతా చక్కగా అయిపోయినట్టు, మీరు పబ్లిక్ గ్రాటిట్యూడ్ తెలియచేసినట్టు, మీరు అనుకున్నట్టు మొక్కు ఏదైతే ఉందో అది అయిపోయినట్టుగా మీరు అనుకుని అప్పుడు ఈ బేలీఫ్ని కాల్ చేసేయండి. ఇలా ఎన్ని డేస్ చేయాలి అని అనుకుంటున్నారంటే, ఈ రిచువల్ ఏదైనా సరే అండి 21 days కంపల్సరీ చేయాల్సిందే. ఎందుకు అనంటే
మీ లిమిటెడ్ బిలీవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు మర్చిపోవడానికి, మీరు కొత్త బిలీవ్లోకి రావడానికి చాలా టైం పడుతుంది. 1 డే 2 డే చేస్తే గనక ఇది అవ్వదండి. ఎందుకనంటే మనం ఎప్పటి నుంచో అవ్వదు, కాదు, లేదు, రాదు అని అనుకుంటూ ఉన్నాం కదా. అవన్నీ పోయి అవుతుంది, ఖచ్చితంగా నా కోసం ఏదైనా జరుగుతుంది, ఇంత పాజిటివ్ మైండ్తో రావాలి అని అంటే కొంచెం టైం తీసుకుంటుందండి. అలాగే ఇప్పుడు ఏదైనా సరే బిజినెస్ కానివ్వండి, పెళ్ళి కానివ్వండి, ఇల్లు కట్టుకోవడం కానివ్వండి, కనీసం ఒక 100-200 మంది మనుషులతో కలిపి చేసేటటువంటిది అది. సో ఎంతో అసలుకి మనకి బ్లెస్సింగ్స్ ఉండాలన్నమాట. మనం ఏం చేసామో తెలియదు కాబట్టే కదా ఇలాంటి సమస్యని ఫేస్ చేస్తున్నాం. అది క్లియర్ చేసుకోవాలి. మీరు నమ్మకంగా ఉండాలి. ప్లీజ్ అండి, నేనేం చెప్తాను అంటే దయచేసి మీరు అపనమ్మకంతో ఉండొద్దు. ప్రతిరోజు మీకోసం హోపోనోపోనో చేసుకోండి. మాది చాలా జటిలమైన ప్రాబ్లం అండి. ఎన్నో రోజుల నుంచి ఎన్నో చేసినా అవ్వట్లేదని అనుకుంటున్నారా? అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ డే ఏదైతే లెటర్ రాశారో అలాంటి లెటరు డైలీ రాయండి. డైలీ రాయడం వల్ల ఎక్కువ, ఎందుకంటే మీ సెన్సెస్ని ఎక్కువ యూజ్ చేస్తారు కదా, అప్పుడు ఆ ప్రాబ్లం తొందరగా క్లియర్ అయిపోతుంది అనమాట. మీరు రాయటము, ఆలోచించటము, విజువలైజేషన్ చేయటము ఇటువంటివన్నీ చేయబట్టి అది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. తర్వాత ఈ లెటర్ని ఏం చేయాలని డౌట్ వస్తుంది కదా మీకు. ఒకవేళ 1 డే మీరు ఏదైనా డైరీలో రాసుకున్నారనుకోండి, అంటే మీరు రాసుకున్నటువంటి సమస్య ఎలాంటిది అనేది చాలా ముఖ్యం. అంటే మీరు పర్సనల్గా ఏదైనా రాసుకుంటున్నారు అని అంటే కనుక డైరీలో రాయొద్దు, వేరే పేపర్ తీసుకొని రాసుకోండి. అలా కాదు అనుకుంటే ఎవరు చూసినా పర్వాలేదు, ఇది నేను ఎప్పటి నుంచో కోరుకుంటుంది అనుకుంటే కనుక నార్మల్గా ఒక పేపర్ తీసుకుని ఎవ్రీడే రాసుకోండి. 21 డేస్ 21 లెటర్స్ రాస్తారు కదా. ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ 21 డేస్ రాయకుండా ఒకే లెటర్ రాసి డైలీ కూడా చదవచ్చండి. ఓకే, అప్పుడు మీరు ఈ లెటర్ని చక్కగా కాల్ చేసి యూనివర్స్కి ఇచ్చేసండి. ఉఫ్ అని అనేస్తే మనం చక్కగా యూనివర్స్లో ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు ఏంటంటే యూనివర్స్ మీ విష్ని తీసుకుంది, గ్రాంటెడ్ చేసింది, సక్సెస్ అయిపోయింది అనేసి. సరే, ఇది ఒకవేళ లేడీస్ చేయొచ్చా అని, పీరియడ్స్ టైంలో చేయొచ్చు అంటే చక్కగా చేయొచ్చండి. ఇందులో ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. ఇక్కడ కావాల్సింది బిలీవ్, నమ్మకంతో చెయ్యాలి. ఆ నమ్మకాన్ని సడలించుకోకుండా ఉండడం కోసమే ఇవన్నీ చేస్తారు. అండ్ మెయిన్ పబ్లిక్ గ్రాటిట్యూడ్ తెలియచేయాలి, నమ్మకంగా ఉండాలి, హోపోనోపోనో చేసుకోండి. ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు అవుతుందో, ఎలా అవుతుందో, ఎలా జరుగుతుందో, ఇలా ఏమి కూడా మీరు అలాంటి డౌట్స్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోవద్దని. మీరు ఈ టెక్నిక్ని చక్కగా ఎవరితో అయినా సరే షేర్ చేసుకోవచ్చు. వాళ్ళ లైఫ్లో చేసుకున్నారనుకోండి, మీ వల్ల ఒకళ్ళకి మంచి జరిగితే మీకు పుణ్యమే కదా. అంటే మీరు ఒక మంచి థాట్లో ఉన్నారు, మంచి పాజిటివ్ మైండ్లో ఉన్నారనే కదా అర్థము. నాకు తెలిసినంత వరకు మొత్తం అన్నీ ఇందులో నేను డీటెయిల్గా క్లియర్ చేశాను. ఇంకా మీకు ఏమైనా కనుక ఈ రిచువల్ చేసేటప్పుడు డౌట్ ఉంటే కనుక మీరు నన్ను మెసేజెస్లో అడగండి, నేను దాన్ని మీకు క్లియర్ చేస్తాను. కానీ ప్లీజ్ ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్ ఏదైతే ఉందో అది ఫ్రీగా చెప్పాం కదా అని చెప్పి లైట్ తీసుకోవద్దు. ప్లీజ్ అప్లై చేయండి. ఎందుకంటే మీరు నాకు తెలిసి హోపోనోపోనోకి దేనికి ఒకే రకమైన టెక్నిక్స్ని మీరు చూస్తూ ఉండొచ్చు, కానీ ఇవి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అండి. ఇవన్నీ కూడా చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఎప్పటి నుంచో మాకు పిల్లలు లేరండి, పిల్లలు కావాలి, లేదా మా పిల్లలకి ఉద్యోగాలు కావాలి, పెళ్ళిళ్ళు కావాలి, మా లిమిటెడ్ బిలీవ్స్ని పక్కన పెట్టేయాలి, మేము చాలా హ్యాపీగా ఉండాలి, జాబ్స్ కావాలి, ఏదైనా సరే కోరిక మీరు చక్కగా చేయండి. ప్లీజ్ మీరు ఈ రిచువల్ని చేసినప్పుడు టైం ఇవ్వండి, హీల్ చేసుకోండి. ఇప్పుడు ఇది న్యూ మూన్కి స్టార్ట్ చేస్తున్నాం కదా, నెక్స్ట్ న్యూ మూన్ కల్లా మీ లైఫ్లో ఎంతో చేంజెస్ వస్తాయి. నమ్మకంతో చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ని దయచేసి వేరే వాళ్ళకి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల ఇంకా 10 మందికి ఇది షేర్ అయ్యి వాళ్ళ లైఫ్లో కూడా చాలా మార్పు వస్తుంది. అండ్ ఇంకా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్. థ్యాంక్ యూ.